చరిత్ర నుదుటిపై పుట్టుమచ్చల్లా వెలిగే అద్భుతాలు ఈ భూమిపై ఎన్ని ఉన్నా ఇలాంటి కొన్ని అద్భుతాలు ఎన్నటికీ మరువలేనివి, ఎవ్వరూ తుడుపలేనివి. ఇలాంటి వాటికి భారతదేశం ప్రఖ్యాతి, ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నీతినిచ్చే బావులు ఎన్ని ఉన్నా నిలకడగా నిలిచి కలగతితో నిలిచే బావులు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఇదొకటి. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి అబనేరి. 1000 సంవత్సరాల క్రితం కట్టిన ఈ మెట్ల బావి ఇప్పటికీ చెక్కు చెదరకుండా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది నాటి ఇంజనీర్ల గొప్పతనానికి నిలువెత్తు తార్కాణం. ప్రపంచంలోని ఇంతటి అపూర్వ కట్టడం మరెక్కడా లేదు. దీని ప్రాచీనతే దీనిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చే విధంగా చేసింది. మరి అంతటి గొప్ప కట్టడం గురించి తెలుసుకుందాం. అబనేరి రాజస్థాన్లోని దౌసా జిల్లాలో జైపూర్ ఆగ్రా రోడ్డుపై జైపూర్కు 95 కిలోమీటర్ల దూరంలో గల ఒక గ్రామం. ఇక్కడ చాంద్ బవోరి అనే ఒక పెద్ద మెట్ల బావితో ఈ ప్రదేశం బాగా ప్రసిద్ధి చెందింది. ఇండియాలోని మెట్ల బావులన్నింటికంటే కూడా ఈ మెట్ల బావి ఎంతో అందమైంది. అబనేరి గ్రామాన్ని గుర్జార్ ప్రతిహార్ రాజు సామ్రాట్ మిహిర్ భోజ్ స్థాపించినట్లు తెలుస్తోంది. చాంద్ బవోరి అబనేరి మెట్ల బావులు లేదా దిగుడు బావులకు ప్రసిద్ధి. వీటిలో వర్షపు నీరు వేసవి ఉపయోగార్థం నిల్వ చేసుకుంటారు. ఇక్కడ కల దిగుడు బావులన్నింటిలోనూ చాంద్ బవోరి చాలా ప్రసిద్ధి చెందింది. ఇండియాలోనే ఇది అతి పెద్దది మరియు లోతైన దిగుడు బావి. 13 అంతస్తులలో నలుచదరంగా నిర్మించిన ఈ మెట్ల బావి లోతు సుమారు 100 అడుగులుంటుంది. దీనికి ఇరుకైన 3500 మెట్లు 13 అంతస్తులలో నిర్మించారు. దీనిని క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రాజు రాజాచంద్ నిర్మించారు. ఈ బావికి 3 వైపుల నుండి మెట్లు కలవు. 4వ వైపు ఒకదానిపై మరొకటిగా మంటపాలను నిర్మించారు. ఈ మంటపాలలో అందమైన శిల్పాలు, చెక్కడాలు నిర్మించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడే ఒక స్టేజి, కొన్ని గదులు కూడా నిర్మించారు. దీనిలో రాజు, రాణి తమ కళలను ప్రదర్శించేవారు. చాంద్ బవోరిని ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఈ బావి గొప్పదనం ది డార్క్ నైట్ రైసెస్ వంటి చిత్రాలలో చూడవచ్చు. ఈ బావి నేపథ్యంలో తీసిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని ఉర్రూతలూపుతూనే ఉంది. ఎక్కడో ఉన్న హాలీవుడ్ నుంచి వచ్చి ఈ అద్భుత బావి చుట్టూ కథ అల్లుకొని అక్కడి వారు ఇలాంటి చిత్రాలు ఇక్కడ తీస్తుంటే మనవాళ్లు మాత్రం దీన్ని వదిలేశారు. ఈ అద్భుతాన్ని ఇప్పుడే మీ మిత్రులకు షేర్ చేసి భారత ఔన్నత్యాన్ని ఇప్పుడే చాటండి.